బియ్యం పిండితో పాటు పుట్నాల పప్పు వేసి చేసే మురుకులు కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. 1 కప్ వేపుడు శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పొడి చేసి తీసుకోండి. వీటినే పుట్నాల పప్పు అని కూడా అంటారు. వేపుడు శనగపప్పు ఏ కప్ తో కొలిచి తీసుకున్నారో అదే కప్ తోటి కొలిచి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. దీంట్లో మీ టేస్ట్ తగినంత సాల్ట్ ని యాడ్ చేయండి. నువ్వులు ఇంకా వాము వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మురుకులు గుల్లగా రావడం కోసం ఆయిల్ ని బాగా మరిగించి వేయండి. ఆయిల్ ని బాగా మరిగించి వేస్తాం కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఫస్ట్ గరిటతో కలిపిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్దని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ గా కలపండి. పిండి ముద్ద పైన తడి క్లాత్ ని కప్పి 10 నిమిషాలు పక్కన ఉంచేయండి. జంతికల గొట్టం తీసుకుని మీకు నచ్చిన షేప్ హోల్ ఉండే ప్లేట్ ని పెట్టి సెట్ చేసిన తర్వాత ఆయిల్ రాయండి. మురుకులు వేయించడానికి ఆయిల్ ని బాగా వేడి చేయండి. జంతికల గొట్టంలో మనం కలిపి రెడీగా పెట్టుకున్న పిండిని పెట్టి ఫిల్ చేయండి. వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి మీకు నచ్చిన సైజ్ లో రౌండ్ గా మురుకులు వేసుకోండి. మురుకులు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లోనే ఉండాలండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. మురుకులు ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన వరకు బాగా వేయించి తీసుకోండి. అంతేనండి, సంక్రాంతికి స్పెషల్ గా ప్రిపేర్ చేసిన మురుకుల రెసిపీ మీ అందరికీ నచ్చిందా?